ఇప్పుడు మనం చూస్తుంటామండి, లెజెండరీ స్థాయికి ఎదిగిన పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు. మరి అందరికీ అభిమానులు ఉంటారండి, మీకేమో వీరాభిమానులు ఉంటారు. అభిమానం వేరు, వీరాభిమానం వేరు. సార్ ఇట్స్ ఎ ప్రామిస్. మీరు చాలా అద్భుతమైన ఇది అడిగారు సార్. డెఫినెట్ గా లైఫ్ లాంగ్ బతుకున్న నాళ్ళు ఇదే వాళ్ళ మీద నేను చూపించే ఈ అభిమానం వాళ్ళకి నా మీదే కాదు సార్. నా అభిమానులు ఎప్పుడు కలవడానికి వచ్చినా సార్, నా ఆఫీస్ తలుపులు కానీ నా ఇంటి తలుపులు కానీ ఎప్పుడు వాళ్ళ కోసం తెరిచి ఉంటాయి సార్. వాళ్ళతో పాటు కూర్చొని భోజనం చేసిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళతో పాటు కూర్చొని టీలు తాగిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళ కోసం నేను కూడా పోరాడిన సందర్భాలు ఉన్నాయి సార్. ఎందుకంటే ఏ బ్లడ్ రిలేషన్ లేదు సార్, నా వల్ల వాళ్ళకు ఒక రూపాయి లాభం లేదు. కానీ నా కోసం వాళ్ళు రూపాయి నష్టపోతున్నారు. కటౌట్లని, బ్యానర్లని, పూలదండలని, ఇదని పూలమాలని. సో ఏ విధమైన అనుబంధం లేకుండా కూడా, రక్త సంబంధం లేకుండా కూడా ఏర్పడిన ఈ అనుబంధం జన్మ జన్మలకి ఇలాగే ఉంటుంది. ఇంకా దీనికంటే మార్పు ఏది ఉండదు. నేను మిమ్మల్ని పోగొట్టుకోను, అభిమానులకు మీరు ప్రామిస్ చేసేది మళ్ళీ తిరిగి అభిమానమే. అంతే. అభిమానం, నా అభిమానం ఎప్పుడు వాళ్ళకు ఉంటుంది అంతే.